హాయ్ ఎవ్రీవాన్. దీని పేరు ఏం పెడతారో మీ ఇష్టం అండి. కానీ ట్రై చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. పిల్లల బాస్కెట్లోకి మాత్రం సూపర్గా ఉంటుంది. చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసి అలాగే ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఇక్కడ చూడండి, నేను నీళ్ళు అనేటివి పచ్చివి ఒలిసి పెట్టుకున్నాను. కొంచెం మొలకలు వచ్చాయి, అవి వేసుకొని పల్లీలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పచ్చి కారం అనేది వేస్తున్నాను. పచ్చికాయలు వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి పచ్చికారం అనేది వేస్తున్నాను. పచ్చికారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇక్కడ చూడండి, నేను రైస్ అనేది ముందే కుక్ చేసుకున్నాను. వేడి వేడి రైసేనండి. రైస్ని గిన్నె వేసి ఇలా బాగా కలుపుకుందాం. నిజం చెప్తున్నాను, టేస్ట్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదండి. సూపర్గా వచ్చింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు గిన్నె చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం కలిసిపోయింది రైస్ అనేది. తర్వాత హాఫ్ లెమన్ అనేది పిండుకుంటున్నాను. చూడండి, ఇక్కడ హాఫ్ లెమన్ పిండుకోవాలి. అలాగే కొంచెం చిటికడంతా గరం మసాలా వేసుకోండి. టేస్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను చిటికడంతా గరం మసాలా వేసుకున్నాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి, అద్భుతంగా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది వేడి వేడి డిఫరెంట్ పులిహోర. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇంత బాగా వస్తుంది అనుకోలేదండి. మళ్ళీ చేసుకోవచ్చు, అలా ఉంది ఫుడ్. ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి.